ఇటలీ అంటేనే రుచికరమైన మిఠాయిలకు బిస్కెట్లకు ప్రసిద్ధి. తినుబండారాలను కొత్తగా తయారు చేయడం ఓ సరదా. కానీ ఇప్పుడదే ఓ వృత్తిగా అవతరించింది. చేసే పనికి కాస్త సృజనాత్మకత జోడిస్తే గుర్తింపు సహా ఆర్థిక లాభం లభిస్తోంది. వివిధ రంగుల్లో అందంగా ఉన్న ఈ బొమ్మలు భలే ఉన్నాయి కదూ. పిల్లలైతే అమాంతం చేతిలోకి తీసుకుంటారు. అలా చేస్తే అవి చితికిపోతాయి. అవునండి, ఎందుకంటే అవి కేకుతో తయారు చేసిన బొమ్మలు. నమ్మలేకపోతున్నారు కదూ. అయితే మీరే చూడండి. ఇటలీలోని బొలంగా ప్రాంతంలో అంతర్జాతీయ కేకుల తయారీ ఉత్సవం కేకుల రూపకర్తల్లోని సృజనాత్మకతకు అద్దం పడుతోంది. రకరకాల బొమ్మల రూపంలో కేకులను తయారు చేయడం ఓ కళ. ప్రకృతి అందాల నుంచి ఫ్యాషన్లపై మోజు ఉన్న వారందరి అభిరుచులకు అనుగుణంగా ఈ తినుబండారాలు తయారు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తమవుతోన్న ఈ కళ నేర్చుకునేందుకు ముఖ్యంగా మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు. పంచదార పొడి, గుడ్డులోని తెల్ల సోనాతో కలిపిన మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. ఈ మిశ్రమాన్ని నచ్చిన ఆకృతుల్లోకి మార్చుకోవడానికి సులువుగా ఉంటుందని చెబుతున్నారు తయారీదారులు. ఈ ఉత్సవంలో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు పాల్గొంటున్నారు. మేమేం తక్కువ తిన్నామంటూ చిట్టిపొట్టి చేతులతో చిన్నారులు కేకు తయారీలో పాల్గొంటున్నారు. వారి బొమ్మలను చూసి తల్లులు తెగమురిసిపోతున్నారు.